ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం, తెలంగాణ ఏర్పడే సమయంలో అనేక భయాలు, అనేక అనుమానాలు, అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ వస్తే నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుంది అన్నారు, కరెంటు ఉండదు అన్నారు, కొత్త రాష్ట్రం కాబట్టి పరిపాలించుకోవడం కష్టం అన్నారు. కానీ ఈ తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతోంది. ఈ పుష్కర కాలం తర్వాత గమనిస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఆ భయాలు, ఆందోళనలు, అనుమానాలు నిజమని తేలాయా? ఫస్ట్ డైమెన్షన్ ఏంటి, తెలంగాణ వస్తే ఇది చిన్న రాష్ట్రము, అన్వయబుల్ అవుతుంది అనేది మొదటి ఆర్గ్యుమెంట్. రాష్ట్రం విడిపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే డిబేట్ ఇప్పుడు అనవసరం, అయిపోయింది. 12 ఏళ్ల తర్వాత మన ఆ డిబేట్లోకి రీవిజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనము గతాన్ని చర్చించుకుంటూ ఉండడం కన్నా భవిష్యత్తుకు మార్గాలు వేసుకుంటూ వెళ్ళడం అనేది విజ్డమ్ అవుతుంది. సో అందువల్ల మీకు మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ ఏముండే అంటే ఇది చిన్న రాష్ట్రము, అన్వయబుల్ రాష్ట్రం అవుతుంది, ఆర్థికంగా మనుగడ సాధించలేదు. అతిపెద్ద రాష్ట్రం అయితే మీకు వనరులు ఉంటాయి అని మొదటి ఆర్గ్యుమెంట్. ఆ రోజు కూడా దీనికి ఆన్సర్ వచ్చింది, నేను కూడా మాట్లాడాను. మీరు తెలంగాణ 17 ఎంపీస్తో కూడుకున్న రాష్ట్రం, కేరళ ఎంత 20 ఎంపీస్, కేరళ పక్క పెడదాం ఒక 3 ఎక్కువ, మీకు 17, పంజాబ్ ఇంతకన్నా చిన్నది, హర్యానా ఇంతకన్నా చిన్నది, జమ్మూ కాశ్మీర్ ఇంతకన్నా చిన్నది, ఐ థింక్ అస్సాం కూడా చిన్నది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, జార్ఖండ్ చిన్నది, ఛత్తీస్గఢ్ చిన్నది, ఉత్తరాఖండ్ చిన్నది. సో ఇవన్నీ వయబుల్ కాగలిగినప్పుడు ఇన్ని వనరులున్న తెలంగాణ ఎందుకు వయబుల్ కాదు? సో ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు. మీకు రాష్ట్రం విభజన వల్ల ఏ నష్టాలుంటే దాన్ని చెప్పచ్చు, తప్పేమీ లేదు. ఆ నష్టాలను ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్పచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనము ఫ్యాక్చువల్గా మాట్లాడాలి అనేది ఆ రోజుల్లో కూడా అన్నారు. ఇప్పుడు నిజమని ఏం ప్రూవ్ అయింది? తెలంగాణ దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్లో ఒకటి. మీకు జీడిపి ఫిగర్స్ చేయండి, తెలంగాణ నుంచి మీరు ఏ డేటాను తీసుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి, తెలంగాణ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్న స్టేట్ ఇది. సో అన్వయబుల్ స్టేటు, తెలంగాణ ఫైనాన్సెస్ నిలబడవు, చిన్న రాష్ట్రం కనుక అన్నది కంప్లీట్లీ డిస్ప్రూవ్డ్. రెండవది, తెలంగాణ వస్తే తెలంగాణకు 17 ఎంపీస్ ఉంటారు, ఆంధ్రప్రదేశ్కు 25 ఎంపీస్ ఉంటారు. మన 42 మంది ఎంపీలు ఉన్నప్పుడు మనకు కేంద్రంలో ఉండేటువంటి క్లౌట్ వేరు, విడిపోయిన తర్వాత మనం బలహీనపడతాము అన్నారు. అది లాజికల్గా చూస్తే న్యూమరికల్ స్ట్రెంత్ ఇస్తే కరెక్టే అనిపిస్తుంది, నిజం కూడా కొంతవరకు. కానీ అదే సమయంలో మన పొలిటికల్ కల్చర్ పైన, పొలిటికల్ పార్టీస్ అనుసరించే వైఖరుల పైన అది ఆధారపడుతుంది తప్ప కేవలం నెంబర్ పైన ఆధారపడదు అని నేను ఆ రోజుల్లో చెప్పాను. ఇలా ఏం ప్రూవ్ అయింది? 25 మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్, 17 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ కేంద్రం పైన ఏ ఒత్తిడి చేసింది? పోనీ తెలంగాణ అన్న కాస్త ఒత్తిడి చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏ ఒత్తిడి చేసింది? ప్రత్యేక హోదా వదిలేసాం, రైల్వే జోన్లో ఆదాయాన్ని వచ్చే డివిజన్ తీసేసినా సెలబ్రేట్ చేసుకున్నాం, స్టీల్ ప్లాంట్ను ఇప్పటికీ ప్రైవేటీకరణ వేలాడుతూనే ఉంది. సో ఇప్పటికీ కూడా విభజన హామీలు పూర్తి కాలేదు. మరి 25 మంది ఎంపీలు కేంద్రంలో 12 ఏళ్ళుగా ఆల్మోస్ట్ ఫర్ ద ఎంటైర్ 12 ఇయర్ పీరియడ్ ఎక్సెప్ట్ ఒక 1 or 2 years, 1 year తీసేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఈ 12 ఏళ్లలో మీకు అత్యధిక మెజారిటీ పీరియడ్లో కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కారే నడిచింది, అయినా ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు ఎందుకు ఫుల్ఫిల్ కాలేదు? ఇజ్ ఇట్ బికాస్ ఆఫ్ నెంబర్ ఆర్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్? ఇది ఒకటి ఆలోచించాలి. రెండవది. మూడవది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడితే బ్రాండ్ హైదరాబాద్ గ్లోబల్ బ్రాండ్ దెబ్బతింటది అని చెప్పారు. దెబ్బతిన్నది ఎక్కడన్నా గ్లోబల్ బ్రాండ్? మీకు హైదరాబాద్కు గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పెరిగాయి, హైదరాబాద్ కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీల వైపు ముందుకెళ్తుంది. హైదరాబాద్ నుంచే మీకు కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి అయింది. హైదరాబాద్ ఈజ్ థ్రైవింగ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఈకో సిస్టమ్గా ఇప్పటికీ ఉంది. సో మీకు ఎక్కడా కూడా బ్రాండ్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ రీత్యా కావచ్చు, టెక్నాలజీ రీత్యా కావచ్చు, మీకు బిజినెస్ కాన్ఫిడెన్స్ రీత్యా కావచ్చు, ఇవాళ తెలంగాణ హైదరాబాదు ఆఫీస్ స్పేస్లో కూడా దేశంలోనే టాప్ సిటీస్లో ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ అడాప్షన్.
మీరు ఏ ఇండికేటర్ని తీసుకోండి, బ్రాండ్ హైదరాబాద్ బాగా పెరిగింది తప్ప తగ్గిందా? సో ఆ మూడవది కూడా రాంగ్ అని ప్రూవ్ అయింది. నాలుగవది, తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారు, నక్సలైట్ల రాష్ట్రం అవుతుంది ఇది అన్నారు. అసలు నక్సలైట్ రాష్ట్రము అనేది ఒక రాష్ట్ర జాగ్రఫికల్ టెరిటరీ బట్టి ఉండదు, సైజ్ ఆఫ్ ద టెరిటరీ కాదు, అక్కడున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ బట్టి ఉంటుంది. నేను ఆ రోజులో చెప్పాను. అరుణాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రమే, అక్కడ నక్సలిజం లేదు కదా. ఆ మాటకొస్తే అస్సాం చిన్న రాష్ట్రమే, నక్సలిజం లేదు. హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రమే, నక్సలిజం లేదు. ఆ రోజులో కూడా ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రమే, నక్సలిజం లేదు. అందువల్ల నక్సలిజము మావోయిజము అనేది సైజ్ ఆఫ్ ద జాగ్రఫికల్ టెరిటరీపై ఆధారపడదు, అక్కడున్న సోషల్ ఎకనామిక్ కండిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. ఇలా తెలంగాణలో ఈ 12 ఏళ్లలో మీరు చూడండి, దేశంలోనే నక్సల్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్ జరిగిన అతి తక్కువ జరిగిన రాష్ట్రం తెలంగాణ. మరి చెప్పింది ఎట్లా శ్రీకృష్ణ కమిషన్కి ఇచ్చిందే కదా. ఇది నాలుగవది. ఐదవది, తెలంగాణ వస్తే మత కలహాలు పెరుగుతాయి, తెలంగాణ వస్తే అది చిన్న రాష్ట్రం, మతోన్మాద శక్తులు పేటరైపోతాయి, పెద్ద రాష్ట్రం అయితే మతోన్మాదాన్ని కంట్రోల్ చేయవచ్చు అన్నారు. ఎక్కడంటే ఒక్క మత కలహాలు జరిగిన హైదరాబాద్లో మత సామరస్యం దెబ్బతిన్నదా? తెలంగాణ సంస్కృతి అయిన గంగా జమున తహసీబ్ అంటారు. సో ఇవాళ బ్రహ్మాండంగా ఉంది కదా తెలంగాణ. దేశంలో ఎక్కడెక్కడో మత ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి, మతోన్మాద దాడులు జరుగుతున్నాయి, మూక దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎక్కడన్నా జరిగింది ఇంతవరకు ఒక ఇన్సిడెంట్? ఎన్ని ఇన్సిడెంట్ జరిగాయి చెప్పండి మీకు ఈ లాస్ట్ 12 yearsలో? ప్రతి చోట ఏదన్నా ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే జరగచ్చు, బట్ లార్జ్లీ కమ్యూనల్లీ హార్మోనియస్ కండిషన్స్ ఉన్నాయి కదా. మరి ఎలా చెప్పారు మీరు? 5. ఆరవది, తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఉండదు అన్నారు, తెలంగాణ వస్తే చీకట్లు ఉంటాయి అన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రజెంటేషన్ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఉత్పత్తి పవర్ జనరేషన్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఉంది, సీమాంధ్ర ప్రాంతం ఉంది, పవర్ కన్జంప్షన్ అంతా తెలంగాణలో ఉంది, తెలంగాణ విల్ బి ఎ పవర్ డెఫిసిట్ స్టేట్, తెలంగాణలో కరెంట్ ఉండదు, చీకట్లు అలుముకుంటాయన్నారు. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు పవర్ కట్లకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఈ 12 ఏళ్లలో చూసారా మీరు? 24/7 పవర్ వస్తుందా లేదా? వ్యవసాయానికే కాదు, డొమెస్టిక్ కూడా చూడండి. మనకి ఎక్కడన్నా, మీరు ఇక్కడే ఉన్నారుగా 12 ఏళ్ళుగా. ఇప్పుడు మన భావోద్వేగాల ఆధారంగా, మన రాజకీయ ఎజెండాల ఆధారంగా మాట్లాడకూడదు, ఫ్యాక్ట్ను ఫ్యాక్ట్గానే చూడాలి. మీ ఇంటర్ప్రిటేషన్ ఏదైనా మీ ఇష్టం ఇస్తా అంటే ఎట్లా? ఫ్యాక్ట్ బేస్డ్ ఇంటర్ప్రిటేషన్లో ఫ్రీడమ్ ఉంటుంది తప్ప ఫ్యాక్ట్ నా ఇష్టం నా భావోద్వేగం ప్రకారం నేను చూస్తా అంటే కలవదు కదా. మీకు ఎక్కడన్నా కరెంటు, ఈవెన్ తెలంగాణ ఇది బెటర్ పవర్ పర్ఫార్మింగ్, నేను కంపేర్ చేయడం బాగుండదు, కానీ ఈ సమయంలో మీరు కంపేర్ చేయండి ఇతర రాష్ట్రాలతో. తెలంగాణలో పవర్ పొజిషన్ ఎలా ఉంది మీకే తెలుస్తుంది. సో మన పవర్ క్రైసిస్ ఎక్కడుంది తెలంగాణలో? మరి పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది తెలంగాణలో, రికార్డు స్థాయిలో పవర్ కన్జంప్షన్ ఉంది, అయినా కూడా తెలంగాణలో మనకు పవర్ క్రైసిస్ లేదే. మీకు ఎక్కడ? 7వది, తెలంగాణ వస్తే మీకు హైదరాబాద్ నగరంలో ఉన్న సీమాంధ్ర ప్రాంత ఆరిజిన్, అంటే అక్కడ పుట్టి పెరగడమో, ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకోవడమో, లేదా వాళ్ళ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదరో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 50 ఏళ్ళుగా హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం నుంచి. సో వీళ్ళు సురక్షితంగా ఉండలేరు, ఇది ప్రాంతీయ ఉద్వేగాలు చెలరేగుతాయి, ప్రాంతీయ ఘర్షణలు చెలరేగుతాయి అని చెప్పారు. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ చూపెట్టండి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల ప్రజల మధ్య రాజకీయ శక్తులు చాలా సమస్యలు సృష్టించాలని ప్రయత్నించినా ప్రజలు చాలా సంయమనంతో ఉన్నారు, చాలా ప్రేమతో ఉన్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. మీరు ఏ కమ్యూనిటీకి అని వెళ్ళండి, మీకు అందులో తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకమ్మ, ఆంధ్ర ప్రాంతం ఆరిజిన్, ఆంధ్ర వాళ్ళు అనలేం మనం, ఆంధ్ర ఆరిజిన్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ నేపథ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పండుగలు చేసుకుంటున్నారు కదా, బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. అసలు ఆ ఫీలింగే లేదు. అసలు హైదరాబాదులో ఫలానా ప్రాంతం అనే ఫీలింగే లేదు ఎక్కడ. మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. అది నచ్చని వాళ్ళు, అది ఓరవని వాళ్ళు కొన్ని సృష్టించే ప్రయత్నాలు చేయొచ్చు వాళ్ళ రాజకీయ జెండా, కానీ ప్రజలు అంగీకరించడం లేదు కదా. ప్రజలు అంగీకరించడం లేదు కదా. రాజకీయపరమైన అంశాల్లో వివాదాలు ఉన్నాయి తప్ప ప్రజల పరమైన దాంట్లో ఎక్కడా లేదు.
ఎనిమిదవది, తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇవ్వరు, తెలంగాణ ఎగువ రాష్ట్రం నీళ్ళన్నీ ఆపేస్తారు, కృష్ణా డెల్టా ఎండిపోతుంది. ఇన్ని రకాలుగా చెప్పారు కదా. ఎక్కడన్నా తెలంగాణ నీళ్లను పూర్తిగా తానే ఆపుకొని నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో కిందికి పోకుండా చేసి ఆంధ్ర ప్రాంతం ఇబ్బంది పడ్డదా? కర్ణాటక, తమిళనాడు లాగా కావేరీ ఇష్యూల వివాదం వచ్చిందా ఈ 12 ఏళ్ళు? నాకు చెప్పండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. కావేరీ వివాదం మనకు అడపాదడపా రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఇక్కడ బస్సులు అక్కడికి పోనియరు, అక్కడి బస్సులు ఇక్కడికి పోనివ్వరు. సో మీకు ఇవన్నీ జరుగుతాయని అన్నారు. కానీ జరుగుతున్నాయి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రలో ఎక్కడన్నా? సినిమా నటులు, కన్నడ నటులు వర్సెస్ తమిళ నటులు, ఇవన్నీ జరిగినాయా? ఎక్కడ జరగలేదు. మీరు గమనించండి. అసలు నదీ జలాల వివాదాలు ఉండొచ్చు, అవి ఉండకుండా ఎక్కడ పోతాయి? ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు చాలా ఏళ్ల పాటు వివాదాలు ఉంటాయి. ఇప్పటికీ పంజాబ్, హర్యానా, ఢిల్లీల మధ్య వివాదాలు ఉన్నాయి. మీకు ఉంటాయి. యూ కెనాట్ అవాయిడ్ దమ్ సో ఈజీలీ. కావేరీ వివాదం ఇప్పటికీ లేదా? అయినా ఉమ్మడి రాష్ట్రంలో లేదా బాబ్లీ వివాదము? మహారాష్ట్రకు, తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో ఆలమట్టి వివాదం లేదా? విచిత్రం చూడండి మీరు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ వివాదాలు కూడా తెలంగాణ వచ్చాక అయిపోయాయి. ఆ రోజుల్లో బాబ్లీ వివాదం మీకు గుర్తుంది కదా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర వెళ్ళి పోరాటం జరిపింది మర్చిపోయారా? ఆలమట్టి పైన పార్లమెంటు దాకా వెళ్ళారు కదా దేవగౌడ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆలమట్టి ఇప్పుడు అవన్నీ ఉన్నాయా వివాదాలు? అంటే ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాల పైన ఉన్న తీవ్రమైన వివాదాలు కూడా ఇవాళ విభేదాలుగా ఉన్నాయి తప్ప వివాదాలుగా లేవు. విభేదాలుగా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆలమట్టి ఇష్యూ ఉంది, కానీ విభేదాలు ఉన్నాయి. ఆ రోజుల్లో బాబ్లీ ఎంత చర్చ నడిచే మీకు గుర్తుందా? మరి ఇప్పుడు బాబ్లీ ఎక్కడుంది? ఏం లేదు కదా. అంటే చూడండి మీరు, ఉమ్మడి రాష్ట్రంలో మరి బాబ్లీ ఇష్యూ అయితే తెలంగాణ వచ్చాక ఏది లేదు కదా. మళ్ళీ హాయిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి స్వయాన కాళేశ్వరం ఇనాగ్రేషన్కి వచ్చారు కదా. మహారాష్ట్ర గవర్నర్ కూడా వచ్చారు కదా. మరి ఎట్లా జరిగింది మరి? అంటే రాజకీయ పార్టీలు సృష్టిస్తుంటాయి, కానీ ప్రజలు అంత సులభం. ఇది 8వ అంశం. మీకు ఎక్కడా కూడా ఏది లేదు మీకు. సో 9వది, తెలంగాణ వస్తే శాంతి భద్రతల సమస్య వస్తాయి అన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నారు. వచ్చింది ఎక్కడన్నా? ఇది వెరీ పీస్ఫుల్ కంట్రీ కదా. సో ఎక్కడైనా వచ్చిందా మీకు చెప్పండి. 10వది, తెలంగాణ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు, వాళ్ళకి అనుభవం లేదు, అడ్మినిస్ట్రేటివ్ క్యావోస్ వస్తాయి. సో తెలంగాణ వాళ్లకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసలు పాలనే గందరగోళం అయిపోతుంది అన్నారు. ఎక్కడ తెలంగాణ పాలన గందరగోళం అయిందా? సో ఇన్ని 10 రకాలు చెప్పాను నేను మీకు. ఇవన్నీ కూడా డిస్ప్రూవ్ అయిపోయాయి కదా మీకు. అందువల్ల ఎప్పుడు కూడా మన సెంటిమెంట్ల ఆధారంగా విశ్లేషించకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 అంశాల్లో ఏది తప్పో చెప్పమనండి. ఇంత స్పష్టంగా ఆ అనుమానాలను డిస్ప్లే. ఎస్, యూ కెన్ హ్యావ్ ఎ పొలిటికల్ స్టాండ్. విభజన సరైందని అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు, సరైంది కాదని అభిప్రాయం ఉండొచ్చు. ఆ మాటకొస్తే ఆంధ్ర గడ్డ పైన జయాంధ్ర ఉద్యమం నడవలేదా? అసలు ఉమ్మడి రాష్ట్ర సమైక్యతను వ్యతిరేకిస్తూ జయాంధ్ర ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఆంధ్రలే కదా. ఇవాళ అన్ని పార్టీల్లో సీనియర్ నాయకులు జయాంధ్ర ఉద్యమం నుంచి ప్రొడక్ట్సే కదా. తెలంగాణ ఉద్యమమే కాదు, జయాంధ్ర ఉద్యమం నడిచింది. తర్వాత అనేక కారణాల రీత్యా మాకు జయ ఆంధ్ర కాదు సమైక్యాంధ్ర వచ్చింది. ఎస్, వీ కెన్ అండర్స్టాండ్. తప్పేముంది అందులో? ప్రజల నష్టపోతామనుకున్న ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తే మనం తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. ఆ ఆవేదనను డెమోక్రటిక్గా, లెజిటిమేట్గా అర్థం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప ఆవేదన తప్పనట్లంటాం మనం. సో ఆ రకంగా మీరు ఫ్యాక్ట్స్ వదిలేసి నా పొలిటికల్ ఎజెండా ప్రకారం మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు కదా.